Hello everyone, I'm Dr. K. Joy Monica, Consultant Neurologist, Renova Hospital, Nangarhouse. ఈరోజు మనము హెడ్ఏక్స్ గురించి తెలుసుకుందాం. హెడ్ఏక్స్ అనగా దీవి రెండు రకాలుగా మనం విభజించుకుంటాం. ఇది ప్రైమరీ హెడ్ఏక్స్ లేదా సెకండరీ హెడ్ఏక్స్. ప్రైమరీ హెడ్ఏక్స్ అంటే వీటిలో మనకి టెన్షన్ టైప్ హెడ్ఏక్స్, టెన్షన్ వల్ల వచ్చే హెడ్ఏక్స్, మైగ్రేన్ హెడ్ఏక్స్, క్లస్టర్ హెడ్ఏక్స్ అంటే ఇవి ట్రైజెమినల్ ఆటోనామిక్ కెఫాల్జియా అంటాము. ఇవి మెయిన్గా ప్రైమరీ హెడ్ఏక్స్లో చూస్తాం. సెకండరీ హెడ్ఏక్స్ అంటే మెదడులో ఏదో ఒక ఇన్ఫెక్షన్ కానీ లేదా మెదడుకి దెబ్బ తాకడం వల్ల కానీ లేదా మెదడులో ఉన్న రక్తనాళాలలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ లేదా ఏదైనా స్ట్రోక్ కానీ వీటి వల్ల వచ్చే హెడ్ఏక్స్ని మనం సెకండరీ హెడ్ఏక్స్ అంటాం. మోస్ట్ కామన్గా మనకి హెడ్ఏక్స్ అనేది టెన్షన్ టైప్ ఆఫ్ హెడ్ఏక్స్ని చూస్తూ ఉంటాం. కాకపోతే క్లినికల్గా మేము ఓపీడీలో చూసేది మైగ్రేన్ హెడ్ఏక్స్. ఇప్పుడు ఏ హెడ్ఏక్స్ డేంజరస్ అని తెలుసుకోవాలి అంటే దానికి ఒక నిమోనిక్ ఉందండి, అది SNOOP4S అంటే సిస్టమిక్ సైన్స్ ఆర్ సెకండరీ ఇమ్యూనోడెఫిషియన్సీ డిసీజెస్. సిస్టమిక్ సైన్స్ అంటే హెడ్ఏక్తో పాటు మనకి ఫీవర్ కానీ వెయిట్ లాస్ కానీ లాస్ ఆఫ్ అపెటైట్ కానీ ఉంది. అండ్ ఇమ్యూనోడెఫిషియన్సీ అంటే హెచ్ఐవి ఉండడం కానీ టీబీ ఉండడం కానీ లేదా SLE ఉండడం, ఇలా ఏదైనా ఇమ్యూనోడెఫిషియన్సీతో పాటు హెడ్ఏక్ ఉంటే అవి మనం డేంజరస్ హెడ్ఏక్గా పరిగణనలోకి తీసుకోవాలి. నెక్స్ట్ N అంటే ఎనీ న్యూరలాజికల్ సైన్స్. ఇప్పుడు హెడ్ఏక్తో పాటు మనకి ఫీవర్, సీజర్స్ లేదా ఒకవైపు పక్షవాతం రావడం ఇవన్నీ ఉన్నట్లయితే మనకి అది కూడా డేంజరస్ హెడ్ఏక్. ఇది కాకుండా నెక్స్ట్ O అంటే ఆన్సెట్. ఇప్పుడు మనకి హెడ్ఏక్ వచ్చిన తర్వాత వితిన్ 1 మినిట్లో దాన్ని పీక్ ఇంటెన్సిటీ రీచ్ అవ్వడం, ఇవి థండర్ క్లాప్ హెడ్ఏక్స్ ఉంటాయి. సో ఇవి కూడా మనం డేంజరస్ హెడ్ఏక్గా ఉంటాయి. అండ్ హెడ్ఏక్స్ ఇన్ ఓల్డ్ ఏజ్ పీపుల్, అంటే 50 పైబడిన వాళ్ళలో హెడ్ఏక్ని కూడా మనం డేంజరస్ హెడ్ఏక్గా తీసుకోవాలి. వీటిలో జెయిన్ సెల్ ఆర్థరైటిస్ అని ఒకటి మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాం. P4 అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చే హెడ్ఏక్ లేదా పోస్ట్ పార్టంలో వచ్చే హెడ్ఏక్ కూడా డేంజరస్. ఇవి కాకుండా నెక్స్ట్ P ఈజ్ ప్రెసిపిటేటెడ్ అంటే మనం ఊపిరి తీల్చుకుంటుంటే తలనొప్పి ఎక్కువ అవడం ఇలాంటివి ఏమన్నా ఉంటే అది కూడా ఒక రెడ్ ఫ్లాగ్ సైన్ అండి. దీంతోపాటు పొజిషనల్ హెడ్ఏక్స్ అంటే నించున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు నొప్పి ఎక్కువ అవడం, పడుకున్నప్పుడు నొప్పి తగ్గడం, ఈ పొజిషనల్ హెడ్ఏక్స్ ఆర్ ఆల్సో డేంజరస్ హెడ్ఏక్స్. అండ్ ఆల్సో పాపిలెడిమా అంటే మన కంట్లో ఇది సైన్ అనమాట. ఈ సైన్ పాపిలెడిమా, ఒకవేళ ఆ పేషెంట్స్కి పాపిలెడిమా ఉన్నట్లయితే అది ఇడియోపతిక్ ఇంట్రాక్రీనియల్ హైపర్టెన్షన్ అంటామండి ఈ కండిషన్ని. దిస్ ఇస్ ఆల్సో రెడ్ ఫ్లాగ్ హెడ్ఏక్. అంటే ఇవి నార్మల్ హెడ్ఏక్స్ కాదు. సో ఇప్పుడు కొన్ని విషయాలు మనం మైగ్రేన్ గురించి చూస్తాము. మైగ్రేన్ అనగా ఇది పార్శ్విక తలనొప్పులు. ఈ పార్శ్విక తలనొప్పులు అంటే 1/2 ఆఫ్ ద హెడ్ మనకి పెయిన్గా అనిపిస్తుంది. క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ దిస్ మైగ్రేన్ ఏంటి అంటే పల్సటైల్ హెడ్ఏక్ ఆర్ థ్రాబింగ్ హెడ్ఏక్. ఇవేంటి అంటే మనకి ఒక రక్తనాళం కొట్టుకుంటున్నట్టు అనిపించడం లేదా దీన్ని థ్రాబింగ్ హెడ్ఏక్ అంటాము. మైగ్రేన్ ఇది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అండి. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ఫోటోఫోబియా అంటే వెలుతురిని చూస్తే నొప్పి ఎక్కువ అవడం, ఫోనోఫోబియా అంటే పెద్ద శబ్దాలు విన్నప్పుడు నొప్పి ఎక్కువ అవడం ఇవన్నీ కూడా ఉంటాయి. లేదా స్ట్రాంగ్ స్మెల్స్ చూసినా కానీ నొప్పి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటాయి. మన నొప్పి వచ్చినప్పుడు మన కంటి ముందు ఒక జిగ్జాగ్ లైన్స్ లా కనిపించడం ఇవన్నీ మైగ్రేన్ హెడ్ఏక్ ఫీచర్స్ అండి. ఈ హెడ్ఏక్ ఎంతసేపు ఉంటుందంటే 4 నుంచి 4 అవర్స్ నుంచి 72 అవర్స్ వరకు ఎప్పటి వరకు అన్నా ఉండొచ్చు. ఈ హెడ్ఏక్కి ట్రీట్మెంట్ ఏంటి? ఈ హెడ్ఏక్కి 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకటి హెడ్ఏక్ వచ్చినప్పుడు వాడాల్సిన టాబ్లెట్స్ ఆర్ మెడిసిన్. హెడ్ఏక్ రాకుండా పదే రాకుండా కూడా ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అని పెడుతూ ఉంటాము. దీంట్లో చాలా క్లాసెస్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. బీటా బ్లాకర్స్ కానీ, ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్ కానీ లేదా యాంటీ ఎపిలెప్టిక్స్ కానీ. ఏ పేషెంట్ ఇది ఎలా పెడతాము అంటే పేషెంట్ సూటబిలిటీని బట్టి చూసి పెట్టే అవకాశం ఉంది. ఇవి కాకుండా వీటి ఓన్ కూడా మనకి హెడ్ఏక్ తగ్గలేదు అనుకుంటే బొటాక్స్ ఒక ఆప్షన్ ఉండొచ్చు. ఇంకొకటి మనకి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని కొత్తగా వస్తున్నాయి. ఇవి మంత్లీ వన్స్ ఒక సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ తీసుకున్నా దీంతో తగ్గే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా నర్వ్ బ్లాక్స్ కూడా మనం యూస్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు కొత్తగా మనకి మైగ్రేన్లో న్యూరోమాడ్యులేషన్ డివైజెస్ అని కొత్తగా వస్తున్నాయి. ఇవేంటంటే ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ లేదా వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ లేదా ఒక డివైస్ మనం చేతికి పెట్టుకొని ఒక
45 మినిట్స్ అలా ఉంచుకుంటే మన అది డోస్ వీ కెన్ సెట్ ద డోస్, అదే ఫ్రీక్వెన్సీని బట్టి సివియారిటీని బట్టి మనం డోస్ కూడా సెట్ చేసుకొని దీన్ని వాడే అవకాశం ఉంది. దీస్ ఆర్ ద న్యూవర్ థెరపీస్ ఇన్ మైగ్రేన్ హెడేక్ అండి.